హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్కి అయితే మనం పాకెట్ మనీ అయితే ఇస్తాం కదా అండి. ఇక ఆ అమౌంట్తో కూడా వాళ్ళు సేవింగ్స్ అనేది అయితే మనం చిన్నప్పటి నుంచి అయితే మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటారండి. ఇక పెద్ద అమౌంట్ అయితే కాదు, చాలా తక్కువ అమౌంట్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక ఈరోజు వీడియోలో అయితే 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఎంత అమౌంట్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తామో, టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఓన్లీ 2 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంకా అంతేకాకుండా టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కూడా మీకైతే వీడియోలో అయితే చెప్తాను. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక మనం ఈ విధంగా అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. డే 1 నుంచి అయితే ఓన్లీ 2 రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి 2 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా డే 1 వచ్చేసి 2 రూపీస్, డే 2 4 రూపీస్, డే 3 6 8 10 12 14 16 18 20 ఈ విధంగా 10 డేస్కి అయితే 20 రూపీస్తో అయితే అమౌంట్ అనేది అయితే సేవ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 11th డే నుంచి అండి. ఇక 11 వచ్చేసేమో 22 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. 12 వచ్చేసి 24 13 26 ఈ విధంగా మనం డైలీ కూడా 2 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా వీడియోలో అయితే కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా. ఇక ఈ అమౌంట్ని అయితే మనం మధ్యలోనే, అంటే ఎక్కువ అమౌంట్ అయితే ఏం పెంచమండి. ఇక టిప్స్ ఉంటాయి అన్నాను కాబట్టి అది మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది. అందుకోసమే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఈ విధంగా డైలీ కూడా మనం 2 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా అంతేకాకుండా మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అది కూడా ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకుంటే మాత్రం ఇక ఖచ్చితంగా మీరు ఫస్టే నోట్ చేసుకోవాలండి. ఇక నోట్బుక్లో కానీ దేంట్లో అన్నా 100 డేస్ నోట్ చేసుకొని ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే మేము ఈరోజు ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసుకున్నాము అనేసి మనకి క్లారిటీ ఉంటుంది కదా. ఇక అందుకోసం ఆ రోజు అమౌంట్ అయితే ఆ రోజు ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే ఇక ఆ రోజు సేవింగ్స్ చేసుకునే దానికంటే మనం ఫస్టే 100 డేస్ కూడా సేవింగ్స్ ఛాలెంజ్ అనేసి అని పెట్టుకొని 100 డేస్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాము అంటే ఇక మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఈరోజు ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసాము, రేపు ఇంత చేయాలి అనేసి అని మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇంకా సేవింగ్స్ స్టార్ట్ చేసామంటే మనం ఒక పర్స్ కానీ లేదంటే ఒక బాక్స్ లాంటిది అయితే మనం సేవింగ్స్ కింద అయితే ఒక బాక్స్, అంటే ఇక అవి ఓపెన్ చేయడానికి లేకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఓపెన్ చేయడం వస్తే మళ్ళీ అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం నార్మల్గా అయితే ఏదన్నా ఒక పర్స్ లాంటిది అయినా పెట్టుకోవచ్చు. ఇంకా తీయొద్దు, మేము 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాము, యూజ్ చేయము అనుకుంటే మాత్రం ఒక మనీ బ్యాంక్లో అయితే ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి కదా, ఆ మోడల్స్లో కూడా ఒకటి తీసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఇక ఈ విధంగా అయితే మనం 21st డే నుంచి 42 రూపీస్, 44 46 48 ఈ విధంగా అయితే డైలీ కూడా 2 రూపీస్ అయితే పెంచుకుంటూ మనం 50వ డే వరకు, అంటే 50వ రోజు వరకు అయితే ఖచ్చితంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక 50వ రోజు వరకు వచ్చేసి మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత అన్నది అయితే నెక్స్ట్ చెప్తాను. కాకపోతే ఇప్పుడు మనం 50వ రోజు వచ్చేసి 100 రూపీస్తో అయితే ఎండ్ చేస్తున్నామండి. అంటే ఇక ఈ 100 రూపీసే లాస్ట్ అనమాట. ఇంకా అమౌంట్ని అయితే ఏం పెంచాము, ఓన్లీ 2 రూపీస్తోనే స్టార్ట్ చేసాము, 100 రూపీస్తో ఎండ్ చేసాము. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్ అనేసి అనుకుంటున్నాను. ఇక అందుకోసమే మీకు కూడా యూస్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ 51 డే నుంచి అయితే ఓన్లీ 2 రూపీస్తో మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. 51 డే వచ్చేసి 2 రూపీస్, 52 4 రూపీస్, 53 6 రూపీస్ ఈ విధంగా 100 డే వచ్చే వరకు మనం మనీ సేవింగ్స్ మళ్ళీ 100 డే మీన్స్ 50వ రోజు, అంటే మళ్ళీ నెక్స్ట్ మనం అంతే చేస్తాం కాబట్టి 50వ రోజు వచ్చేసి 100 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఆ విధంగా 100 డేస్ మనీ సేవింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్నామంటే టోటల్ అమౌంట్ వచ్చేసి డే 1 నుంచి 10 వరకు అయితే 110 రూపీస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ 11th డే నుంచి అంటే 22 రూపీస్ నుంచి 20వ డే 40 రూపీస్తో ఎండ్ చేస్తే 310 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ 21 డే నుంచి 42 రూపీస్తో స్టార్ట్ చేసి 30వ డే 60 రూపీస్తో ఎండ్ చేస్తే 510 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ 31 డే నుంచి 60 రూపీస్తో స్టార్ట్ చేసి 40వ డే 80 రూపీస్తో ఎండ్ చేసామంటే 710 రూపీస్ అయితే వస్తుందండి. లాస్ట్ వచ్చేసి 41 డే నుంచి
50వ డే వరకు అంటే 82 రూపీస్తో స్టార్ట్ చేసి 100 రూపీస్తో ఎండ్ చేస్తాం. అప్పుడైతే మనకి 10 డేస్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసి అయితే 910 రూపీస్ వస్తుందండి. ఇక ఇక్కడ మీకు అర్థం అవ్వాలని అయితే టోటల్ అమౌంట్ అయితే 50 డేస్కి సంబంధించింది ఇక్కడ నోట్ చేశాను చూడండి. 2550 రూపీస్ అయితే వచ్చిందండి ఈ టోటల్ అమౌంట్. అంటే మనం 50 డేస్కి కూడా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 2550 రూపాయలు అనమాట. ఈ విధంగా కూడా మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు కదా. ఇక 2 రూపీస్, 4 రూపీస్, 6 రూపీస్, 8 రూపీస్ ఈ విధంగా మనం సేవింగ్స్ చేసినప్పుడు ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది కదా. ఆ అమౌంట్ని అయితే 100 రూపీస్, 96, 98 రూపీస్ సేవింగ్స్ చేసినప్పుడు అయితే వాటిలో అయితే యాడ్ చేసుకైతే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే ఓన్లీ 50 డేస్కి అయితే 2550 రూపీస్ అయితే వస్తుంది కదా. ఇక నెక్స్ట్ 100 డేస్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక అంటే 100 డేస్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ అంటే ఎలా చూసుకోవాలి మనం, 50 డేస్కి వచ్చేసి 2550 రూపీస్ ప్లస్ మళ్ళీ 2550 రూపీస్. ఎందుకంటే మళ్ళీ మనం 51 డే నుంచి అదే 2 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మీకు అర్థం అవ్వాలని అయితే క్లియర్గా అయితే షేర్ చేస్తున్నానండి. ఇక ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే 5100 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి ఇక ఈ 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్ కూడా ఓన్లీ 2 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం కదా. అంటే ఓన్లీ 2 రూపీస్తో అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే కాదు కండి, 2 రూపీస్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఇక 2 రూపీస్తో స్టార్ట్ చేసి మనం 100 డేస్కి కూడా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే 5100 రూపీస్ అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. మనకి ఫ్యూచర్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది కదా, చాలా తక్కువ అమౌంట్ కాబట్టి. ఇక ఈ సింపుల్ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.